ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఏపీ సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లోనూ ఈ పర్వదినం వెలుగు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ రోజు రాత్రి ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీలో పవిత్ర సంగమం దగ్గర ఏర్పాటు చేసిన పవిత్ర హారతి కార్యక్రమంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, నరకాసుర వధ, బాణసంచా కాల్చే కార్యక్రమాలు అలరించాయి. హైదరాబాద్ నుంచి అప్పులతో ఇక్కడికి వచ్చాం. మొట్టమొదటిసారి నేను వచ్చినప్పుడైతే నాకు కూడా ఆఫీసు లేకపోతే పర్వాలేదని ఒక ఇరిగేషన్ ఆఫీసులో అక్కడే బస్సు పెట్టుకుని బస్సులో నా ప్రయాణం సాగించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి ఆలోచించాను, దీపావళి ఒక్కరోజు ముందు జరుపుకోవాలి. రేపు మీరందరూ కూడా ఇళ్ల దగ్గర పెద్ద ఎత్తున దీపావళి జరుపుకుంటారు. భవిష్యత్తులో విజయవాడ మొత్తం, అమరావతి మొత్తం ఇక్కడొచ్చి దీపావళి జరుపుకొని రెండో రోజు నుంచి క్రాకర్స్ తగ్గించి ఏదైతే మనకంతా కూడా కాలుష్యం వస్తుందో దాన్ని కూడా తగ్గించుకుంటూ ఏదైనా ఉంటే ఒకేది ఇక్కడ దీపావళి జరుపుకోగలిగితే చాలా వరకు కాలుష్యాన్ని నివారించుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను ఇటు అహ్మదాబాద్లోని అక్షర్ధామ్ ఆలయం సైతం అందంగా ముస్తాబైంది. కలర్ఫుల్ కాంతులతో ఆకట్టుకుంటోంది. ఆలయం మొత్తం విద్యుత్ కాంతులతో దగదగలాడిపోతోంది.